ఇప్పుడు ఉన్నది త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి ఇక్కడనే కలుస్తాయి. హలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6 అవుతుంది. ఇప్పుడే ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ త్రివేణి సంగమం వెళ్దాం. అక్కడ స్నానం చేసిన తర్వాత మనము అక్కడ నుంచి ఫస్ట్ వచ్చేసి బడే హనుమాన్. మనము ట్రైన్ నుంచి దిగానే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి ఇట్లా ఆటోస్ దొరుకుతాయి. ఒక్కరికి 30 రూపీస్ తీసుకుంటారు త్రివేణి సంగమం వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఫస్ట్ త్రివేణి సంగమం వెళ్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మేళకు పోతురు. చాలా పబ్లిక్ ఉన్నది. ఇంత పబ్లిక్లో మనం మేళ తట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. కానీ ఆ సంఘంలో ఒక్కసారన్నా మునిగితే మన శరీరానికి మోక్షం కలుగుతుందని చెప్పేసి ఆలోచనతో ఎంత కష్టమైనా కానీ ముందుకు సాగుదాం. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి చుంకి చౌరస్తా వరకే మనకు వెహికల్స్ అలా ఉన్నాయి. చుంకి చౌరస్తాకు 3 కిలోమీటర్స్. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే సంగం 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ సంగం మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు బడే హనుమాన్ దర్శనం చేసుకొని వద్దాం. త్రివేణి సంగం మహాకుంభమేళ అవుతుంది. మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఈ కుంభమేళ చూడగలుగుతాం. చూడండి, త్రివేణి సంగం, గంగా యమున సరస్వతి.
మనం ఇప్పుడు ఉన్నది త్రివేణి సంగమం. గంగా యమున సరస్వతి ఇక్కడనే కలుస్తాయి. ఇక్కడ స్నానం చేస్తే చాలా పుణ్యమని పురాతనాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పుణ్యత మనము తెలుసుకుందాం. कैमल की ऊड़ पेटीएम राष्ट्रपति ग्राम फुल डिजिटल इंडिया दिल्ली के रहने वाले हैं संगम क्षेत्र में। जहाँ कहीं भी हो संगम वाइस टावर पे आ जाए, आपके साथी आपका प्रतीक्षा कर रहे हैं। सीताराम 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 बोलो राधे श्याम। ఏ మొక్కులున్నా ఏ మొక్కుబడి ఉన్నా ఇక్కడ దేవుడికి ప్రసాదం ఎక్కిస్తే చాలు మీ మొక్కుబడులు అయినా ఏ బాధ అయినా ఏ చింత అయినా ఇట్టే తీర్చేస్తాడు అని ఇక్కడ భక్తుల నమ్మకం. కాబట్టి మనం కూడా మొక్కి ప్రసాదం ఎక్కించి దేవుడికి జై బోలో శ్రీ ఆంజనేయ స్వామికి జై అంటూ ముందుకు సాగుదాం. ఇది వచ్చేసి శ్రీ రామ जानकी मंदिर, बड़े हुए लेटे हुए बड़ा हनुमान मंदिर की కొంచెం పక్కల పైన ఉంటుంది. ఇది వచ్చేసి శ్రీ ఆది శంకరాచార్య విమాన మండపం. త్రివేణి సంగం ప్రయాగ్ నుంచి బయటికి రాగానే మీకు బడే హనుమాన్ మందిర్ కనిపిస్తుంది. బడే హనుమాన్ మందిర్ తర్వాత మీకు కనిపించేది శ్రీ ఆది శంకరాచార్య విమాన మండపం.
లాస్ట్ ఫైనల్గా రిటర్న్ జర్నీ టు సికింద్రాబాద్. జర్నీ వచ్చేసి సుబేదర్గంజ్, వచ్చేసి ప్రయాగ్రాజ్లో ఉంది. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ దూరంలో. మేము సుబేదర్గంజ్ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేస్తున్నాము. వచ్చేసి 28 అవర్స్ జర్నీ, 31 అవర్స్ జర్నీ అని చెప్తున్నారు. బట్ స్టిల్ చాలా లేట్ అవుతుంది అనిపిస్తుంది, ఎందుకంటే స్టార్ట్ అయితే 1.5 అవర్స్ లేట్లో. ఈ జర్నీ మొత్తం చూసాం, ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. చూడండి, టైం వచ్చేసి 8 అవుతుంది. చాలా ఆకలి మీద ఉన్నా అని చెప్పేసి ఆర్డర్ పెట్టిన. రైల్ వాళ్ళు తీసుకున్న ఆర్డర్ ఇది. చూద్దాం ఎట్లుందో టేస్ట్. నాట్ బ్యాడ్, చాలా బాగుంది. వస్తుందా? బాగుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రైన్లో ఎక్కినప్పుడు ఐఆర్సిటీసీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ మీ సీట్ దగ్గరికి తెచ్చేస్తాడు. మీరు ఇవ్వాల్సిన అవసరమే లేదు. బెవరేజెస్ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా వాళ్ళే తీసుకొచ్చి మన సీట్లు ఇస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంది. రెస్టారెంట్ పేరు నీకు, ఆ రెస్టారెంట్ పేరు మీకు తర్వాత నేను ఆర్డర్ ఎట్లకేం చేసినా చూసి మరీ చెప్తాను. ఓకే, టిల్ దెన్ వెయిట్.